బ్యాడ్ కామెంట్స్. ఈ మధ్య కాలంలో వినిపిస్తున్న పేరు బ్యాడ్ కామెంట్స్. ఎందుకు బ్యాడ్ కామెంట్స్ చేస్తారు? అసలు మనకి ముక్కు మొహం తెలియని వ్యక్తులు మన ఐడిలోకి వచ్చి కావాలని ఎందుకు పుల్లపెట్టి కెలుకుతారు? మనల్ని ఎందుకు రెచ్చగొడతారు? మీరు కొంచెం ర్యాష్ అనుకోండి, బాడకవు నన్ను అంటావా, నువ్వు చెప్పా నా కొడక నీ అమ్మ అది అంటారు. అలా అనలేని వాళ్ళు ఏం చేస్తారు? మిమ్మల్ని తిడితే ఏం అనలేరు, వాళ్ళతో పోట్లాడతారా, వాళ్ళతో కేసులు పెడతారా, మీ పిల్లలకి మీ మొగుళ్ళకి చెప్తారు ఇట్లా అన్నాడని బ్లాక్ చేసుకుని ఊరుకుంటారు. ఆ పెట్టేవాళ్ళు కూడా అరే మనం ఇంకొకరి జోలికి ఎందుకు వెళ్ళాలి, వాడెవడో మన జోలికి రాలేదు కదా, ఆమె ఎవరో మన జోలికి రాలేదు కదా, మనం ఎందుకు పోవాలి అనే ఆలోచన లేదు. సమాజం మారిపోయింది. సమాజం ఏంటంటే ఎగతాళి అయిపోయింది. సమాజం మనుషులు చచ్చిపోతే నవ్వుతుంది, మనుషులు కింద పడిపోయి ఏడుస్తుంటే నవ్వుతుంది. ఇలాంటి సమాజంలో బతుకుతున్నాం. పోనీ ఆ నవ్విన వాడు 1000 ఏళ్ళు బతుకుతాడా? 1000 ఏళ్ళు నవ్వుతూ ఉంటాడంటే ఆడు కూడా రేపు ఏదో రోగం వచ్చి చచ్చిపోతాడు. వాడు ఆయుష్మంత వరకే ఉంటాడు. ఎవరు ఈ భూమి మీద శాశ్వతం కాదు. కానీ అశాశ్వతమైన ఈ జీవితం కోసం ఇంకొకళ్ళ మనసుల్ని గాయపరిచేటువంటి మనుషులు తయారైపోయారు ఈ సమాజంలో. అది చాలా బాధాకరం. ఈ బ్యాడ్ కామెంట్స్ అవే. మనం పెట్టామనుకోండి అవతల వాళ్ళకి తప్పుగా, వాళ్ళు పెట్టారంటే అర్థం ఉంది. మనం సైలెంట్ గా పెడుతున్నారంటే వాళ్ళ బుద్ధులు ఎలా తయారైపోయినాయి, అంత నీచంగా ఉన్నారు.